ఇక ఇంట్లోనే ఉంటూ జిమ్‌కి వెళ్ళనవసరం లేకుండా, ఎలాంటి డైట్‌లు చేయకుండా ఇంట్లోనే ఏ విధంగా వెయిట్ లాస్ అవ్వచ్చు, అలాగే డయాబెటిక్ ఫ్రెండ్లీ ఈ జొన్న దోసనైతే చూసేద్దామండి. దీనికోసం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోని నేనైతే హాఫ్ కప్ వరకు కూడా జొన్న పిండి తీసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రేట్ చేసిన క్యారెట్, తర్వాత తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే దిల్ లీవ్స్ ఉంటాయి కదండీ! అది వేసుకోవాలి. తర్వాత కొంచెం నల్ల నువ్వులు, అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు కూడా వేసుకొని, పావు టీ స్పూన్ వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలి. పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ దిల్ లీవ్స్ అయితే ఇక్కడ కన్నడలో అయితే సబ్బక్కి సొప్పు అంటారండి. అది సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇప్పుడైతే కనుక గోరువెచ్చని నీటిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మనము పిండి ముద్ద రెడీ చేసుకోవాలనమాట. చపాతీ పిండికి కలుపుతాం కదండీ! ఆ కన్సిస్టెన్సీలోని ఈ పిండి ముద్దనంతా కూడా కలుపుకోవాలి. ఈ సబ్బక్కి సొప్పు లేకపోతే గనక ఈ దిల్ లీవ్స్ అనేది వాసన చాలామంది ఇష్టపడరండి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అంతేకాకుండా ఇది హెల్తీ కూడాను. ఎవరైనా కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పిండి ముద్ద చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బటర్ పేపర్ తీసుకొని, బటర్ పేపర్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని, మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని 2 భాగాలు లేకపోతే 3 భాగాలుగా చేసుకొని, దాన్నైతే కనుక చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ మనము చపాతీలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా! నేనైతే ఒక చిన్నది, ఒక పెద్దది దోస చేశానండి. చపాతీ, దోస కాదులే చపాతీ అండి. నేనైతే 2 చేశాను. మీరు కావాలంటే 3 కూడా చేసుకోవచ్చు. ఇలాగ చేత్తోనే ప్రెస్ చేస్తూ ఉంటే ఈజీగా మనకి ఈ అట్ట అనేది రెడీ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడనవసరం లేదు. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా కానీ, ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి కానీ, అలాగే నైట్ డిన్నర్‌లోకి కూడా చేసుకోవచ్చండి. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలన్నా, అలాగే డయాబెటిక్ పేషెంట్స్‌కి కానీ ఈ రెసిపీ అయితే మాత్రం చాలా హెల్తీ అండి. జిమ్‌లకి వెళ్ళనవసరం లేదు. వెయిట్ తగ్గడానికి ఎక్కువ కష్టపడనవసరం లేదు. ఇలాంటి హెల్తీ డైట్‌ని తీసుకుంటూ కూడా చాలా చక్కగా మనము వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ అయిపోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీనైతే స్టవ్ పైన ఒక పెన్నం లాంటిది పెట్టేసుకొని, అది వేడయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్‌గా ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైనైతే ఈ బటర్ పేపర్‌తో సహా ఇలా పెట్టేసుకొని, తర్వాత కొద్దిగా వేడయిన తర్వాత ఈ బటర్ పేపర్ ఈజీగా వచ్చేస్తుంది కదండీ! బటర్ పేపర్‌ని తీసేసి పక్కన పెట్టేసుకొని, ఈ చపాతీనైతే 2 వైపులా కూడా కాల్చేసుకోవాలి. మనం సైడ్‌కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. 2 వైపులా కూడా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చాలా టేస్టీగా హెల్తీ జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మీ ఫేవరెట్ చట్నీతోటి ఎంజాయ్ చేయండి. ఇక్కడ నేనైతే మిగిలిన పిండితో కూడా ఒక పెద్ద చపాతీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఈ పెద్ద చపాతీ కూడా చాలా ఈజీగా, సింపుల్‌గానే ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పెన్నం పైన వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసేసుకుంటే మనకి డయాబెటిక్ ఫ్రెండ్లీ అలాగే హెల్తీ వెయిట్ లాస్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక లైక్ వల్ల నా ఛానల్ అయితే చక్కగా బూస్టప్ అవుతుంది. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటుంది కదండీ! అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ తోటి మీ ముందుకైతే డైలీ వస్తూ ఉంటానండి. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. ప్లీజ్ నన్ను బ్లెస్ చేసి సపోర్ట్ చేయండి. చూసారు కదా! చాలా చక్కగా అయితే ఈ జొన్న రొట్టె రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.